a dipole is placed in external fields. Dipole in external electric fields. Dipole in external electric fields lo pedte chuddam. Let's say I have a electric field that is uniform, will be like this. Now I have placed a dipole will be here. We know that dipole consists minus q charge and plus q charge, minus q and plus q. Okay, it's placed here. ఇప్పుడు మీరే చెప్పండి, ఆబ్వియస్గా దీని మీద ఫోర్స్ అయితే యాక్ట్ అవుతుందా? పాజిటివ్ ఛార్జ్ పైన అలాంగ్ ద ఫీల్డ్ డైరెక్షన్, దట్ ఈస్ పాజిటివ్ ఛార్జ్ F is equal to q multiplied by E, that is the external field. అంటే this is the test charge and this is the field due to source, that is force is q multiplied by E. So negative charge అని పైన ఆపోజిట్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. దిస్ ఇస్ F is equal to force on this will be q into E, that is q multiplied by E, and then the force will become q into E. ఇప్పుడు what is the net force? 0. Right side q in, left side q in. So net force on the dipole is, so right side QE, left side QE will be 0. Net force is 0. అంటే ఈ యూనిఫామ్ కాబట్టి external uniform field, it is uniform field, constant field, net will be 0, but it will rotate, turn అవుతుందా? అంతే కదా, టార్క్ అయితే యాక్ట్ అవుతుంది, బట్ టార్క్ ఈస్ నాన్ జీరో. టార్క్ విల్ బి నాన్ జీరో. ట్యాప్ని మనం వాటర్ ట్యాప్ని ఇలా తిప్పుతాం కదా మనం, అలా. సో ఓకే, సో దిస్ ఇస్ వన్ ఫోర్స్ అండ్ దిస్ ఇస్ అదర్ ఫోర్స్. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ విల్ బి దిస్, అంతేనా? సో టార్క్ ఆర్ కపుల్ అని చెప్తాం ఇక్కడ. కపుల్ ఈజ్ యాక్టింగ్, దట్ ఈస్ ఎనీ వన్ ఆఫ్ ద ఫోర్స్ మల్టిప్లైడ్ బై perpendicular distance. So this entire thing is L. Let us make this is theta. So మనకు కావాల్సింది ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్సే కదా. సో టార్క్ ఫోర్స్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ E, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ విల్ బి L sin theta, అంతేనా? సో దీన్ని ఇంకా ఇలా రాయచ్చా? q ఇంటూ L ఇంటూ E ఇంటూ sin theta. What is q into L? Dipole moment. So torque will be is equal to P into E into sin theta. Then inka ela rayach, cross product of P with E. Cross product of P with E. So definitely E will be the external fields. Remember, this is the external fields. అంతే. ఎందుకంటే చూద్దాం. ఇప్పుడు డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఇలా ఉంది. దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ డైపోల్ మూమెంట్, దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ E, అండ్ దిస్ ఇస్ ద యాంగిల్ థీటా. ఇట్ ఈస్ రొటేటింగ్ లైక్ దిస్, అంతే కదా. వదిలేసినాం అనుకోండి, ఇది ఇలా ఇలా ఇట్ విల్ రొటేట్ లైక్ దిస్. సో P క్రాస్ E, P క్రాస్ E, కరెక్టా? ఈ క్రాస్ P రాయకూడదు. ఈ క్రాస్ P రాస్తే ఇలా రొటేట్ అవ్వాలి, ఇలా రొటేట్ అవ్వాలి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్, రాంగ్ అది. సో P క్రాస్ E is the right answer. So when a dipole is placed in uniform external electric fields, the net force acting on it will be 0, but there is a torque is acting on it. The torque expression will be P cross E. The magnitude is P E sin theta. Okay, remember this, it will be useful for us. Electric strength at any random point. Is it dipole ka?
డైపోల్కి లెట్ సపోజ్ మనకి మైనస్ క్యూ చార్జ్ ఉంది, దెన్ దిస్ విల్ బి ప్లస్ క్యూ చార్జ్ ఉంది. సో లెట్స్ ఈ పాయింట్ దగ్గర కనుక్కోవాలి మనం. ఓకే, లెట్ us మేక్ దిస్ యాంగిల్ విల్ బి టీటా అండ్ దిస్ ఈస్ ఆర్. ఇప్పుడు మీరేం చేస్తారంటే బ్రేక్ దిస్ డైపోల్ మూమెంట్ ఇంటూ టూ కాంపోనెంట్స్. ఇది వెక్టర్ కదా, ఇది డైపోల్ మూమెంట్ అనేది వెక్టర్. ఇది లెట్ us మేక్ దిస్ విల్ బి డైపోల్ మూమెంట్ పి. అంతేనా? నౌ break this dipole into two dipoles. One will be along this direction, another one will be perpendicular to that direction. So ఇది ఏమవుతుంది, ఇది p cos theta. ఇప్పుడు ఇది ఏమవుతుంది, p sin theta. అంతేనా ఇది ఇప్పుడు? సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఉన్న డైపోల్ని తీసేసి నేను టూ డైపోల్స్ని పెట్టుకుంటా అక్కడ ఏ డైపోల్ ప్లేస్లో. వన్ డైపోల్ విల్ బి ఆఫ్ p cos theta dipole. Another dipole will be p sin theta dipole. This is p sin theta dipole and this is p cos theta dipole. రెండు dipoles. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్, దిస్ ఇస్ ద పాయింట్ p వేర్ యూ నీడ్ టు డిటర్మైన్ ద ఫీల్డ్. ఈ డైపోల్కి ఈ పాయింట్ ఏమవుతుంది, యాక్సియల్ పాయింట్ అవుతుందా? మరి ఈ డైపోల్కి ఈ పాయింట్ ఏమవుతుంది, పర్పెండిక్యులర్ పాయింట్ అవుతుందా? సో దీనివల్ల ఫీల్డ్ రేడియల్ ఆన్ ద యాక్సిస్. అండ్ దిస్ విల్ బి దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుందా ఫీల్డ్, పర్పెండిక్యులర్ అవుతుంది. దిస్ విల్ బి ద పర్పెండిక్యులర్ పాయింట్ అవుతుంది, దిస్ విల్ బి ద ప్యారలల్. అంతేనా? సో వాట్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఆన్ ద యాక్సిస్? ఆన్ ద యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 2 times dipole moment by r cube. సో 2 times dipole moment అంటే 2 times p cos theta divided by r cube. Then what about E perpendicular? E perpendicular will be is equal to 1/4πε0 1 time dipole moment by r cube. What is the one time dipole moment? P sin theta na? So P sin theta by r cube. Then what is the net field? Idi undi net field ida. This is the net field. Net field means this square plus this square. This square lo మనకి ఏవి కామన్ గా ఉన్నాయి, 1/4πε0 కామన్, p కామన్, r cube కామన్. సో కామన్ గా లేని 2 cos theta sin theta. సో నెట్ ఫీల్డ్ మనకి ఏమొచ్చేస్తుంది ఇక్కడ, I'll let the net field here. So net field will become, so 1/4πε0 common, p common, r cube common, ఇక్కడ 4 cos square theta plus sin square theta. అంతేనా వచ్చేది, 2 square 4 వస్తుంది. ఇప్పుడు ఒక cos square theta ని ఇక్కడ డొనేట్ చేసి sin square theta కి 1 అయిపోతుంది అది. అప్పుడు ఏమొస్తుంది, 3 cos square theta plus 1. సో అప్పుడు నాకు ఈ నెట్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు p divided by 4πε0 r cube square root of 1 plus 3 cos square theta. ఇప్పుడు మీరు మామూలు కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఆన్ ద యాక్సిస్ పాయింట్కి theta ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0 degrees. ఆన్ ద యాక్సిస్ 0, cos 0 ఎంత 1. సో 3, 1 plus 3 4 square root 2p/4πε0 r cube. పర్పెండిక్యులర్ పాయింట్కి theta 90 అయిపోతుందా, 90 cos 90 ఎంత 0 అంటే p/4πε0 r cube. దిస్ ఇస్ ద జనరల్ ఫార్ములా. ఈవెన్ నీకు డైరెక్షన్ కావాలంటే లెట్ us మేక్ దిస్ యాంగిల్ విల్ బి సమ్ ఆల్ఫా, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో డైరెక్షన్ కూడా tan alpha will be is equal to opposite side E perpendicular by adjacent side E parallel. అంటే పర్పెండిక్యులర్ ని ప్యారలల్ డివైడ్ చేయండి, 1/4πε0 క్యాన్సిల్, p క్యాన్సిల్, r క్యూబ్ క్యాన్సిల్, sin theta by 2 cos theta అంటే half tan theta వస్తుంది. సో దట్ విల్ బి tan alpha is equal to half tan theta. సో దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆల్సో, ఆల్ఫా ఆల్సో వీ కెన్. సో ఏం చేసినాం, ఏ పాయింట్ దగ్గర అయితే మనం కనుక్కోవాలనుకుంటున్నామో మనకి డైపోల్ అనేది ఇలా ఉంటుంది. లెట్ us resolve this dipole, one along the radial, another one is perpendicular to the radial. So now our dipole consists 2 dipoles. దీనివల్ల ఫీల్డ్ కనుక్కోవాలి, దీనివల్ల ఫీల్డ్ కనుక్కోవాలి. దీనికేమో డైరెక్ట్గా యాక్సియల్ పాయింట్, దీనికేమో పర్పెండిక్యులర్ పాయింట్. అవి రాసేస్తాం. Okay, this is the derivation and this is the final expression. Okay, note down.